ఐటీ బ్యాండ్ టైట్నెస్ కు ఫస్ట్ ఎక్సర్సైజ్. సో ఫస్ట్ 2 నీస్ బెండ్ చేసుకోవాలి. 2 నీస్ బెండ్ చేసుకున్న తర్వాత రైట్ లెగ్ అనేది లెఫ్ట్ నీ మీద పెట్టుకోవాలి. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ అనేది మనకు ఐటీ బ్యాండ్ టైట్నెస్ ఉన్నప్పుడు ఇలా పెట్టుకున్న తర్వాత మనం ఒక వైపుకు అంటే రైట్ సైడ్ కి అనేది బెండ్ చేయాలి. నాకు పెయిన్ అనేది లెఫ్ట్ సైడ్ ఉన్నప్పుడు ఇట్లా రైట్ సైడ్ అనేది బెండ్ చేయాలి. రైట్ సైడ్ బెండ్ చేసినప్పుడు హిప్ దగ్గర నుంచి నీ వరకు ఇదంతా కూడా ఐటీ బ్యాండ్ అంతా కూడా స్ట్రెచ్ అనేది వస్తుంది. ఇలా స్ట్రెచ్ చేసి 2 హ్యాండ్స్ ఇలా వైడ్ గా పెట్టుకోవాలి. ఇలా స్ట్రెచ్ చేసి 10 సెకండ్స్ హోల్డ్ చేయాలి. 1 2 3 4 5 6 7 8 9 10 మళ్ళీ నార్మల్ పొజిషన్ తీసుకొని రావాలి. సో బోత్ సైడ్స్ టైట్నెస్ ఉన్నప్పుడు ఇలాగా ఆపోజిట్ సైడ్ కూడా ఇలా పెట్టుకోవాలి. మనకు ఎక్కడైతే మనకు రైట్ సైడ్ టైట్నెస్ ఉన్నప్పుడు ఈ పొజిషన్ అనేది అంటే లెఫ్ట్ లెగ్ అనేది ఇక్కడ రైట్ నీ మీద పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత లెఫ్ట్ కు రొటేట్ చేయాలి. లెఫ్ట్ కు రొటేట్ చేసినప్పుడు రైట్ సైడ్ ఉన్న ఐటీ బ్యాండ్ టైట్నెస్ అనేది ఐటీ బ్యాండ్ అనేది స్ట్రెచ్ అవుతుంది. స్ట్రెచ్ అయిన తర్వాత 10 సెకండ్స్ అనేది హోల్డ్ చేసుకోవాలి. 1 2 3 4 5 6 7 8 9 10 అండ్ రిలాక్స్. ఇది ఇలాగా మనము మార్నింగ్ అని ఈవినింగ్ ఈ సెట్ కూడా 5 టైమ్స్ అనేది చేయాలి. ఈ ఎక్సర్సైజ్ 5 టైమ్స్ చేసుకోవాలి. ఓకే, రిలాక్స్. ఐటీ బ్యాండ్ మజిల్ స్ట్రెచెస్ లో సెకండ్ ఎక్సర్సైజ్, కాల్ను పాదం వెనక్కి అనుకొని కాల్ స్ట్రైట్ గా పైకి లిఫ్ట్ చేసేసి ఆపోజిట్ సైడ్ అనేది బెండ్ చేయాలి. రొటేట్ చేసుకోవాలి. రొటేట్ చేసుకున్న తర్వాత 2 హ్యాండ్స్ ఇలా వైట్ చేసేసుకొని 10 సెకండ్స్ హోల్డ్ చేయాలి. ఈ పొజిషన్ లో మనకి ఇదంతా కూడా స్ట్రెచ్ అనేది తెలుస్తుంది. లోయర్ బ్యాక్ నుంచి ఐటీ బ్యాండ్ వరకు స్ట్రెచ్ అనేది తెలుస్తుంది. నెక్స్ట్ ఇదే పొజిషన్ లోనే మనం ఇలాగా డౌన్ చేసుకొని కింది తీసుకొని రావాలి. అండ్ నెక్స్ట్ లెఫ్ట్ సైడ్ అనేది మనకు పెయిన్ వస్తున్నప్పుడు సో లెఫ్ట్ లో యాంకిల్ అనేది వెనక్కి అనుకొని స్ట్రైట్ గా కాల్ పైకి లిఫ్ట్ చేసేసి మాక్సిమం రొటేట్ చేసేసుకొని ఇలా 10 సెకండ్స్ అనేది హోల్డ్ చేయాలి. 10 సెకండ్స్ హోల్డ్ చేసిన తర్వాత స్ట్రైట్ గా పైకి లిఫ్ట్ చేసేసి మళ్ళీ డౌన్ చేసుకోవాలి. ఇది సెకండ్ ఎక్సర్సైజ్. ఐటీ బ్యాండ్ ఎక్సర్సైజ్ లో థర్డ్ ఎక్సర్సైజ్ 2 నీస్ బెండ్ చేసుకోవాలి. ఈ 2 నీస్ మధ్యలో పిల్లో పెట్టుకోవాలి. పిల్లో పెట్టుకున్న తర్వాత పిల్లోని కొంచెం మనం ప్రెస్ చేసేసి లోయర్ బ్యాక్ ను పైకి లిఫ్ట్ చేయాలి. బ్రిడ్జింగ్ పొజిషన్ ఇది. సో ప్రెస్ చేసుకొని 10 సెకండ్స్ హోల్డ్ చేయాలి. 1 2 3 4 5 6 7 8 9 10. సో ఇక్కడ ఏంటంటే దీనివల్ల ఏంటంటే ఇన్నర్ థై ప్లస్ అవుటర్ థై 2 మజిల్స్ కూడా స్ట్రెంగ్త్ అనేది వస్తుంది. ఐటీ బ్యాండ్ టైట్నెస్ లో నెక్స్ట్ ఎక్సర్సైజ్ సైడ్ లైన్ పొజిషన్ లో పట్టుకోవాలి. లెఫ్ట్ సైడ్ అనేది టైట్నెస్ ఉన్నప్పుడు రైట్ నీ అనేది బెండ్ చేసుకోవాలి. బెండ్ చేసుకొని లెగ్ ను స్ట్రైట్ గా పైకి లిఫ్ట్ చేసి 10 సెకండ్స్ హోల్డ్ చేసేసి మళ్ళా దించాలి. ఇలాగే మనం రైట్ సైడ్ టైట్నెస్ ఉన్నప్పుడు లెఫ్ట్ సైడ్ పడుకొని లెఫ్ట్ నీ అనేది బెండ్ చేసుకొని రైట్ నీ స్ట్రైట్ గా పెట్టుకొని రైట్ లెగ్ అనేది స్ట్రైట్ గా పైకి లిఫ్ట్ చేసి 10 సెకండ్స్ హోల్డ్ చేసి దించాలి. ఇది ఐటీ బ్యాండ్ మజిల్ టైట్నెస్ కు స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్. ఇవి ఐటీ బ్యాండ్ ఎక్సర్సైజ్ లో నెక్స్ట్ ఎక్సర్సైజ్ ఒక సిట్టింగ్ పొజిషన్ లో ఇలా కాలు మీద కాలు వేసుకోవాలి. జనరల్ గా ఐటీ బ్యాండ్ టైట్నెస్ ఉన్న వాళ్ళలో కాలు అనేది ఈ విధంగానే ఉంటుంది. పూర్తిగా కిందికి అనేది స్ట్రెచ్ కాదు. సో ఈ పొజిషన్ లో ఉన్నప్పుడు మాక్సిమం మనము కొంచెం మాన్యువల్ గా ఈ రైట్ హ్యాండ్ తో నాకు రైట్ సైడ్ పెయిన్ ఉన్నప్పుడు రైట్ హ్యాండ్ తో ఇలా ప్రెస్ చేసి 10 సెకండ్స్ హోల్డ్ చేయాలి. అండ్ నెక్స్ట్ లెఫ్ట్ సైడ్ అనేది మనకు టైట్నెస్ ఉన్నప్పుడు ఇలా ఈ పొజిషన్ లో ఉన్నప్పుడు ఇలా కొంచెం మనం మినిమం ప్రెషర్ పెట్టేసేసి 10 సెకండ్స్ హోల్డ్ చేసేసి డౌన్ చేయాలి. ఇలాగా 5 టైమ్స్ చేసే కొద్దీ మీకు ఆ మజిల్ అనేది టైట్నెస్ అనేది తగ్గుతుంది. పూర్తిగా కిందికి ఈ పొజిషన్ లోకి అనేది వస్తుంది. ఐటీ బ్యాండ్ ఎక్సర్సైజ్ లో నెక్స్ట్ సిట్టింగ్ పొజిషన్ లో బటర్ఫ్లై ఎక్సర్సైజ్ కూడా ఐటీ బ్యాండ్ మజిల్ అనేది బాగా స్ట్రెచ్ వస్తుంది. స్టార్ట్ చేయమా. సో సిట్టింగ్ పొజిషన్ లో ఈ బటర్ఫ్లై పొజిషన్ లో కూర్చున్న తర్వాత 10 టైమ్స్ అనేది ఇలా స్ట్రెచ్ చేసుకోవాలి. ఓకే, రిలాక్స్.